రేయ్ నేర్చుకోమన్నతో ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చెప్తా రెండో దెబ్బ. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఛానల్లో కొత్తగా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మనం ప్రభాస్ అన్న యంగ్ రెబల్ స్టార్ రెబల్ మూవీ నుంచి డైలాగ్ చెప్పబోతున్నా డార్లింగ్స్. ప్రభాస్ అన్న వాయిస్లో అసలు నాకు వాయిస్ వస్తుందా వస్తుందా, వస్తుందంటే సూపర్ పెట్టండి, రాలేదంటే ఏదో ఒకటి పెట్టండి, నేను దాన్ని కవర్ చేసుకుంటా. డైలాగ్ చెప్తా, ప్రతి ఒక్క డైలాగ్ చెప్తా రెబల్ మూవీ నుంచి. వాయిస్ వస్తుందా వస్తుందా చెప్పండి డార్లింగ్స్, ఓకేనా? ఓకే, స్టార్ట్. రేయ్ నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నా తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ని చంపడంతో కూడా వచ్చాడని చెప్పు. దాక్కును దంద నడపడం, పట్టుకున్న వాళ్ళు చంపడం, ఆడవాళ్ళు శీలలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నావా మగాడులా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది, వాళ్ళు నా నుంచి తప్పించుకోమని చెప్పు. కుదరదు. మీరు ఆకలితో వేటాడేపుల్ని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడేపుల్ని చూస్తుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడేపుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చిన చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళని కొట్టి మమ్మల్ని చంపుతాలని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు, నేను ఎవడు రూపంలో వచ్చిన రెబల్ రెబల్. ఓకే డార్లింగ్స్, ఈ ఒక్క డైలాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో డైలాగ్ చెప్తా, కొద్దిగా నీళ్ళు తాగి, ఓకేనా? నీళ్ళైతే తాగేసినాం. ఎవరైతే ఛానల్లో కొత్తగా ఉన్నారో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకో డైలాగ్ స్టార్ట్ చేస్తే ప్రభాస్ అన్నది, ఓకేనా డార్లింగ్స్? స్టార్ట్ ద రెబల్ డైలాగ్. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్మి, చిన్న పెద్ద, ఇరుగు పరుగు, ఊరు వాడ నా అనుకున్న వాళ్ళందరూ నా వెనక్కి రండి. నాన్నని చంపుదాం అనుకున్న వాళ్ళు మాత్రం దమ్ముంటే నా కొడకల్లారా నా కళ్ళ ముందు చాగండి. రండి. కొట్టరా, కొట్టు, కాలు కింద పట్టి కొట్టరా. ఎవడు పంపించాడు? నరసింహాద్రి మా నాన్నకి చంపడానికి ప్లాన్ చేస్తావరా? నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నా తెలుసా? నాన్నగారికి తెలిస్తే బాధపడతావు. బతికిపో, ఓకేనా డార్లింగ్స్? ఇంకో డైలాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెబల్ మూవీ నుంచి 2 డైలాగ్స్ చెప్పేసిన. ఇంకా లాస్ట్ డైలాగ్ చెప్తాను డార్లింగ్స్. ఎలా వద్దు చెప్పండి కామెంట్ చేసి. లాస్ట్ డైలాగ్ చెప్పాలంటే నీళ్ళు తాగాలి ఫస్ట్ మనం. పెద్దది అది. చెప్తే గొంతు పోతుంది డార్లింగ్స్. మా ప్రభాస్ అన్న సూపర్ హ్యాపీ, ఎట్లా చెప్తాడేమో డైలాగ్స్. మగాడ ఎవడు పడతాడు? మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు. బర్త్ బెడ్లో ఉండాలి నా కొడక. నేను ఒక్కడిని వస్తున్నా తెలుసు కూడా 100 మందిలో కాపలో పెట్టుకున్న మీరు మగాడ. డబ్బు కాసిపడి, పదవి కాసిపడి నా అన్న వాళ్ళని వెన్న పొట్టి పొడిచి చంపావు. నువ్వు మగతను గురించి మాట్లాడుతున్నావు. బాడీ గన్స్ లేకుండా ఎవరిని ఈగ కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారా మీరు మగాళ్ళని? రేయ్, మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కరు వచ్చినా సరే, ఒకేసారి అందరు కలిసి వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరగొట్టును. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6 నిమిషాలు నేను కొట్టడం మొదలవుతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తారు, రెండో దెబ్బ ఉండదు. రే, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒట్టు, రండ్రా. అదిరా మగతనం అంటే. అది పక్కన సమంత చెప్తుంది. సమంత సారీ, తమన్నా. ఎవరు ఇక్కడ మగాడు అని. ఓకే డార్లింగ్స్, నా డైలాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి షేర్ చేయండి, ఓకేనా డార్లింగ్స్? నచ్చితే, మీకు నచ్చకపోతే లైక్ తీసుకోండి, నచ్చితే షేర్ చేయండి, ఓకేనా? ఎవరైతే కొత్తగా ఉన్నారో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము షార్ట్ ఫిల్మ్ కూడా తీయాలనుకుంటున్నాం డార్లింగ్స్. కాకపోతే సపోర్ట్ ఎక్కువ ఉండాలా.
సపోర్ట్ ఉంటే మంచి సాంగ్ తీద్దాం అనుకుంటున్నాం ప్రభాస్ గురించి. ఫ్రెండ్స్ అందరం కలిసి సపోర్ట్ చేయండి, మంచిగా మంచి మంచి సాంగ్స్ ట్రై చేస్తాం. ఓకేనా డార్లింగ్స్? సపోర్ట్ ఉండాలి, ఫస్ట్ ఏం చేయాలన్నా సపోర్ట్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ ఉంది డార్లింగ్, యూట్యూబ్లో కూడా ఉండాలి. యూట్యూబ్లో ఉంటే దుమ్ము లేపొచ్చు. ఓకేనా డార్లింగ్స్? జై రెబలిజం, జై రెబల్ స్టార్, జై ప్రభాస్ ఫ్యాన్స్. లవ్ యూ డార్లింగ్స్, బాయ్.